విశాఖ ఉక్కు సందర్శనకు వచ్చిన కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి జోలపాట పాడి కార్మిక సంఘ నాయకుల్ని, కూటమి ప్రజాప్రతినిధుల్ని బాగానే నిద్రపుచ్చారు. కుమారస్వామి మాటలు సభలో ఉన్న టీడీపీ, బీజేపీ ప్రజాప్రతినిధుల్ని బాగా హాయిగొలిపాయి. కుమారస్వామి మరో 3 నెలల వరకు జీతాలు ఇవ్వలేమని తేల్చి చెప్పినప్పుడు కూడా వీళ్లు చప్పట్లు కొట్టి ఆనందపడ్డారు. పెట్టుబడులు ఉపసంహరించాలని కేంద్ర కేబినెట్ తీర్మానించిన పరిశ్రమల్లో విశాఖ ఉక్కు ఒకటి. అయితే దేశం మొత్తం మీద ఈ ఒక్క పరిశ్రమనే ప్రైవేటుకు పోకుండా కేంద్రం వెనక్కు తీసుకుందని, అందువల్లనే భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని కుమారస్వామి చెప్పినప్పుడు కూడా ప్రజాప్రతినిధులు చప్పట్లు మారుమోగించారు. కేబినెట్ తీర్మానం లేకుండా ఈ మాట చెప్పే అధికారం కుమారస్వామికి లేదన్న విషయాన్ని ఈ ప్రజాప్రతినిధులు గ్రహించారో లేదో తెలియదు గాని చప్పట్లు మాత్రం కొట్టారు. కేవలం కార్మికుల్ని బుజ్జగించడానికే మంత్రి ఈ జోలపాట పాడుతున్నారని అనుకున్నారు. కానీ అందులో జీతాలు లేకుండా కార్మికులు, ఉద్యోగులు పనిచేయాల్సిందేనన్న హెచ్చరిక ఉందని కనుక్కోలేకపోయారు. ఒకవేళ కనుక్కున్నా తమకెందుకులే అని అందరితో పాటు మళ్లీ చప్పట్లు కొట్టేశారు. కేబినెట్ కమిటీలో ప్రైవేటీకరణను వెనక్కి తీసుకుంటున్నట్టు మళ్లీ తీర్మానం చేస్తేనే విశాఖ ఉక్కును ప్రైవేట్ నుంచి తప్పించినట్టు అవుతుంది. అంతవరకు విశాఖ ఉక్కుపై ప్రైవేటు కత్తి ఉంటూనే ఉంటుందని అందరికీ తెలిసిన విషయం. అయితే ఇచ్చిన ప్యాకేజీ సొమ్ము మొత్తం బ్యాంకులకు కట్టడానికేనన్న విషయం కూడా మంత్రి పర్యటనలో తేలిపోయింది. పైగా గతంలో ఇచ్చిన 1600 కోట్లు కూడా ప్యాకేజీలో భాగమేనని మంత్రి చెప్పేశారు. 5 నెలలుగా అరకొర జీతంతోనే ఉద్యోగులు పనిచేస్తున్నారు. 3 నెలలు 30 నుంచి 50% జీతాలు మాత్రమే ఇచ్చారు. 2 నెలలుగా ఒక్క రూపాయి జీతం కూడా లేదు. జీతాలు ఇవ్వకపోయినా ఉద్యోగులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నందుకు మంత్రి కొనియాడారు. ఇదే సమయంలో మరో 3 నెలల వరకు జీతాలు ఇవ్వలేమని కూడా మంత్రి స్పష్టం చేశారు. చిన్న రిక్వెస్ట్, 4 నెలలుగా జీతాలు లేని ఉద్యోగులకి జీతాలు ఇప్పించండి అని కోరిన పల్లా శ్రీనివాస్ కూడా 3 నెలల వరకు జీతాలు ఇవ్వలేమని చెప్పిన మంత్రి మాటలకు చప్పట్లు కొట్టారు. తన రిక్వెస్ట్ను కాదన్న మంత్రిని జీతాల గురించి పల్లా మళ్లీ అడగలేకపోయారు. మరి ఈ ఉద్యోగులు ఎలా బతుకుతున్నారని మాత్రం ఎవ్వరూ ఆలోచించలేదు. వేదిక మీదున్న కేంద్ర మంత్రులు కుమారస్వామి, వర్మ, ఎంపీలు శ్రీభరత్, సీఎం రమేష్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు అకౌంట్లలో వారి వారి వేతనాలు, లాంఛనాలు నెల అయ్యేసరికి వారి ఖాతాల్లో పడిపోతాయి. మరి ఉక్కు ఉద్యోగుల జీతాలు లేకుండా ఎలా బతుకుతారు అన్న ప్రశ్నకు ఈ సమావేశంలో సమాధానం దొరకలేదు. పోరాట కమిటీలోని కొంతమంది నాయకులు కూడా కుమారస్వామి మాటలకు మంత్రముగ్ధులైపోయారు. ఒక నాయకుడైతే మంత్రికి శాలువా కప్పడానికి ఆరాటపడిపోయాడు. కుమారస్వామి సమావేశం ముగించుకుని వెళ్ళిపోయాక మాత్రం అందరూ జోలపాట మత్తు నుంచి బయటపడ్డారు. కళ్ళు తెరిచి చూస్తే ఉద్యోగులకు మరో 3 నెలల జీతాలు ఉండవని, ప్యాకేజీ సొమ్ము బ్యాంకులకే చెల్లిస్తామని, ముడి సరుకుకు ప్యాకేజీ సొమ్ము వాడరాదని, విశాఖ ఉక్కుకు సొంత గనులు ఇవ్వలేమని తేల్చేసిన విషయం కళ్ల ముందు కనబడింది. కాంట్రాక్టు కార్మికుల్ని కొనసాగిస్తామనే భరోసా కూడా ఇవ్వలేదు. విశాఖ ఉక్కు రావడానికి కారకులైన నిర్వాసితుల ఊసే ఎత్తలేదు. బొకారో స్టీల్కు 20,000 కోట్లు ఇచ్చి 2,500 మందికి కొత్త ఉపాధి కల్పిస్తుంటే మరి ఇక్కడ 11,440 కోట్లు ఇస్తున్నట్టు చెప్పి 2,000 మంది కాంట్రాక్టు కార్మికుల్ని ఎందుకు తొలగిస్తున్నారో, 500 మంది ఉద్యోగుల్ని వీఆర్ఎస్పై ఎందుకు పంపిస్తున్నారో, మిగిలిన నిర్వాసితులకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారో అడగడానికి కూడా ప్రజాప్రతినిధులకు నోళ్లు రాలేదు. అయినా కేంద్ర మంత్రి కుమారస్వామి సమావేశం సూపర్ సక్సెస్ అనుకుంటూ నాయకులు ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. కార్మికులు మాత్రం బేల ముఖం పెట్టి అనాథలుగా మిగిలిపోయారు. విశాఖ ఉక్కులో పుష్కలంగా నిధులున్నప్పటికీ యాజమాన్యం జీతాలు మాత్రం ఇవ్వడం లేదు. జనవరి 29 నాటికి ఉక్కు బ్యాంకు ఖాతాలో 2,192.57 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉంది. ఇది కాకుండా మరో 545.97 కోట్ల రూపాయల ఇతర ఆదాయం వచ్చింది. అంతా కలిపి మొత్తం 2,738.54 కోట్ల రూపాయలతో పాటు 30వ తేదీన జరిగిన 135.97 కోట్ల అమ్మకాల సొమ్ము బ్యాంకులో పడింది. దీనికి తోడు ప్యాకేజీ సొమ్ము 6,783 కోట్లు ఉక్కు ఖాతాలో జమ అయింది. అంటే మొత్తం 9,657.53 కోట్ల రూపాయలు ఖాతాలో ఉన్నాయన్నమాట. ఇందులో జీతాల కోసం నెలకు ఇవ్వాల్సింది మొత్తం అన్నీ కలిపి కేవలం 80 కోట్లు మాత్రమే. కానీ ఉద్యోగుల్ని, కార్మికుల్ని ఇబ్బంది పెట్టడం కోసమే జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం ఏడిపిస్తోంది.
మరో 3 నెలల పాటు జీతాలు ఇవ్వలేమని కూడా మంత్రి కుమారస్వామి చెప్పేశారు. అంటే కార్మికుల్ని, ఉద్యోగుల్ని ఉక్కు యాజమాన్యం ఎంతలా దుఃఖపెడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా ఇక్కడి ప్రజాప్రతినిధులు విశాఖ ఉక్కును ఉద్ధరించినట్టు సంబరాలు చేసుకుంటుంటే ఏమనాలో కార్మికులకు అర్థం కావడం లేదు.